లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో లోకల్ కిచెన్. ఈ రోజు లోకల్ కిచెన్ లో మనతో పాటు మన లోకల్ కిచెన్ వ్యూవర్ గీతా గారు ఉన్నారు. మరి ఆవిడ మన కోసం ఏం వెరైటీస్ చేసి చూపిస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హలో గీతా గారు, వెల్కమ్ టు ది షో. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వెంకటగిరి నుంచి, యూసఫ్గూడ చెక్ పోస్ట్. ఓకే, హౌస్ వైఫా మీరు? ఇంకా జాబ్ ఇది ఇంకేం చేస్తుంటారు? టైలరింగ్ చేస్తుంటారు. మంచి మంచి డ్రెస్సెస్ అన్ని స్టిచ్ చేస్తూ ఉంటారా? సో గీతా గారు, మీరు మా వ్యూవర్స్ కోసం ఈ రోజు ఏం వెరైటీస్ ఆఫ్ డిషెస్ చేసి చూపించబోతున్నారు? ఒకటే మరమరాల ఉగ్గాని, ఓకే. సెకండ్ నీరొత్తుల పాయసం. నీరొత్తుల పాయసం, ఓకే. సో మరి ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఉగ్గాని చేస్తాం. ఓకే వ్యూవర్స్, సో గీతా గారు మన కోసం ఫస్ట్ ఉగ్గాని చేసి చూపించబోతున్నారు. మరి అది ఎలా తయారు చేయాలో వారిని అడిగి తెలుసుకుందాం. సో గీతా గారు, మరి ఉగ్గాని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, ఆ తయారు చేసే విధానం ఏంటో చెప్తారా? ఓకే. తడిపి పెట్టిన మరమరాలు, ఓకే. పోపు దినుసులు, ఓకే. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, ఓకే. శనగపిండి, ఓకే. ఉప్పు, పసుపు. తయారు చేసేద్దామా? ఓకే. ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టినా ఆయిల్ వేసుకో. ఆయిల్ అంటే నార్మల్ గా తాలింపు చాలు. సో నార్మల్ గా మీరు ఇంకా ఏం వెరైటీస్ చేస్తుంటారు? మామూలుగా ఇంట్లో ఏదైనా టీవీలో చూస్తానంటే చేసేస్తుంటారా? కిచెన్ బేస్డ్ ప్రోగ్రామ్స్ ఎక్కువ చూస్తుంటారు. ఓకే. ఇంకా ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ఖాళీ టైంలో టైలరింగ్ ఫుల్ బిజీయా? అన్ని డ్రెస్సెస్, శారీస్, పిల్లల ఐటమ్స్ ఎక్కువ కుడుతుంటారు. పిల్లల ఐటమ్స్ ఎక్కువ కుడుతుంటారు. ఓకే. సో ఆయిల్ వేయండి కదా. ఓకే. ఏం చేయాలి? ఫస్ట్ స్పూన్ ఇచ్చేసి ఫస్ట్ జీలకర్ర, తర్వాత మినపప్పు, ఆవాలు. అది కొంచెం వేగిన తర్వాత బ్రౌనిష్ వచ్చేసి ఇది లైట్ గా బ్రౌనిష్ కలర్ రావాలి. ఓకే. అంటే నార్మల్ గా మినపప్పు వేగడం. ఇంకా మీరు ఓన్ గా ఏమైనా చేస్తుంటారా? ఓన్ గా చేస్తుంటాను. ఇది నా ఓన్లే అన్నది. ఓకే. ఇది మీ ఓన్? ఇదేనో నెక్స్ట్ నీరొత్తుల పాయసం. అదే. ఓకే. నీరొత్తుల పాయసం రెండు ఓన్ గా ట్రై చేశాను. ఫస్ట్ ఎవరు నేర్పించారు మీకు వంట? మమ్మీ. ఇప్పుడు ఆనియన్ వేసేసి, పచ్చిమిర్చి, బాగా ఫ్రై అవ్వాలా? బాగా ఫ్రై అవ్వాలి. పసుపు వేసి పెట్టేసిన తర్వాత పీసెస్కి పసుపు పడుతుంది కదా, అది కొంచెం ఒక 2 minutes అట్లా ఫ్రై అవ్వాలా? చిన్నగా పెట్టేసి. సో ఇది బాగా ఫ్రై అయ్యి బ్రౌనిష్ కలర్లో రావాలి. ఇంకా ఇది నార్మల్గా మరమరాలతోనే చేయొచ్చా? ఇంకా వేరే లైక్ బాంబినో చేసుకోవచ్చు. ఓకే. ఓకే వ్యూవర్స్, చూస్తున్నారు కదా ఉగ్గాని తయారు చేసే విధానం. ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి దాంట్లో తాలింపు దినుసులు వేసి దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్ని వేసి ఫ్రై చేస్తున్నాం. అది ఫ్రై అవ్వడానికి ఒక 2 minutes టైం పడుతుంది. ఈలోపు మన లోకల్ కిచెన్లో లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. Local Kitchen. Take a break.
Local Kitchen. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ కిచెన్. సో అది ఫ్రై అయిపోయింది కదా? అయిపోయిందండి. బాగా మంచి కలర్ వచ్చేసి లైట్ బ్రౌనిష్ కలర్. ఓకే, ఇప్పుడు దీంట్లో దీంట్లో కరివేపాకు వేసేసి. ఓకే, మెయిన్ గా తాలింపు అంటే ముందుగా వేసేది కరివేపాకు వేస్తుంటారు ఎక్కువగా. ఫ్లేవర్ స్మెల్ వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది. ఇది బాగా ఫ్రై అవ్వాలి. నార్మల్గా అయిపోయింది కదా? ఓకే, ఇప్పుడు ఇది వేసేసి ఇప్పుడు తడిపి పెట్టుకున్న మరమరాలు. ఓకే, 2 seconds సరిపోతుంది కదా తడిపి పెట్టడానికి? కొంచెం లైట్ గా తడిపితే సరిపోతుంది. అంటే వాటర్ లో పెట్టి తీసేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మనం ఇది ఫ్రై అయ్యేలోపు ఇది నానిపోతుంది. ఓకే ఓకే, ఆయిల్ లో కొంచెం నానుతుంది. సాల్ట్ హాఫ్ స్పూన్ సాల్ట్. దీనికి ఎక్కువ పడుతుంది కదా, లైట్గా ఉంటుంది. ఆల్రెడీ ఉంటుంది మరమరాలు కొంచెం. తర్వాత శనగ పౌడర్. ఓకే, ఒక 3 స్పూన్స్ అయితే సరిపోతుంది. 3 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఓకే, మిక్స్ చేసేసుకోవాలి. దాన్ని మిక్స్ చేసేసి ఇది విడివిడిగా ఉంటుంది కదా, అంటుకోకుండా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం ధనియా పౌడర్. ఓకే, ఇప్పుడు మిక్స్ చేసి. సో ధనియా పౌడర్ ఎందుకు వేస్తారు దీంట్లో? టేస్టీగా ఉంటుంది, టేస్ట్ ఫ్లేవర్ కోసమేనా? ఓకే, మామూలుగా తింటుంటే అది ఫ్రైడ్ రైస్ లా కూడా ఉంటుంది. ధనియా పౌడర్ వేస్తాం కదా. కొంచెం వేడైపోతే సరిపోతుంది, కొంచెం ఫ్రై అవుతే సరిపోతుందా? సో గీత గారు, అది ఫ్రై అయిపోయిందా? ఫ్రై అయిపోయిందండి. ఓకే, సో రెడీ అవగానే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేనా? ఒక ప్లేట్ ఇచ్చేసి. సో చాలా త్వరగా రెడీ అయిపోతుంది. ఫాస్ట్ గా అవుతుందండి, పిల్లలకి మార్నింగ్ టైం తొందరగా అయిపోతుంది. ఈవినింగ్ టైమ్స్ లో కూడా చేసుకోవచ్చు. తొందరగా అవుతుంది కదా. మార్నింగ్ అంటే మామూలుగా ఇడ్లీ దోశ చేస్తూ ఉంటారు కదా, గార్నిష్ చేసేద్దాం. సో అది ఎల్లో కలర్ లో కదా, ఇవి పచ్చగా గ్రీన్ కలర్ లో. తర్వాత సైడ్స్ ఇలా కొంచెం. ఓకే అండి, వేడిగా ఉగ్గాని రెడీ. ఓకే, సో చూడడానికి కూడా చాలా కలర్ఫుల్ గా గార్నిష్ చేశారు. ఓకే వ్యూవర్స్, సో చూసారు కదా ఉగ్గాని తయారు చేసే విధానం చాలా కలర్ఫుల్ గా ఉంది, చాలా తొందరగా రెడీ అయిపోతుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. దీన్ని తయారు చేసే విధానం మీకోసం మరోసారి. ఉగ్గాని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొంచెం తడిపి ఉంచుకున్న మరమరాలు, శనగపిండి, ధనియా పౌడర్, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, ఉప్పు. ఉగ్గాని తయారు చేసే విధానం: ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి అందులో తాలింపు దినుసులు వేసి తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి.
ఆ తర్వాత నానబెట్టుకున్న మరమరాలు కొంచెం ధనియా పౌడర్ వేసి మిక్స్ చేసుకొని దాన్ని 2 మినిట్స్ ఫ్రై చేయాలి. అంతే, ఉగ్గాని రెడీ. ఓకే వ్యూవర్స్, చూసారు కదా ఉగ్గాని తయారు చేసే విధానం. మరి మన నెక్స్ట్ ఐటమ్ నీరొత్తుల పాయసం ఎలా తయారు చేయాలో తెలుసుకోబోయే ముందు మన లోకల్ కిచెన్ లో ఒక చిన్న బ్రేక్. Local Kitchen. Take a break. Local Kitchen. ఓకే గీత గారు, మరి మన నెక్స్ట్ ఐటమ్ నీరొత్తుల పాయసం. దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఏంటో చెప్తారా? ఓకే, గోధుమ పిండి, బెల్లం, నువ్వులు, ఎండు ఖర్జూర, ఆరెంజ్ ఫుడ్ కలర్, నెయ్యి, ఇలాచీ పౌడర్, కాజు, చెర్రీ. ఓకే అండి, మరి ముందుగా ఏం చేయాలి? ఒక బౌల్ తీసుకోండి, స్పూన్ ఇవ్వండి. అంటే నార్మల్ గా గట్టిగా చేసుకోవాలా? చపాతీ చేసినట్టేనా? సరిపోతుంది. అలాగే కలిపేసి ఇంకొంచెం ఇంకా ఓన్ గా వేరే వెరైటీస్ ఏమైనా చేశారా? ఓన్గా అంటే చేశానండి, ఇంకా వెరైటీస్. ఓకే, ఏమేమి చేశారు? గవ్వలు అంటారు. ఓకే, గవ్వలు చేశాను. అంటే అవి నార్మల్ గా పిండి వాటితోనే కదా? స్వీట్ లోనే ఇదే పిండిని ఫింగర్స్ గా చేసుకొని కూడా చేయొచ్చు. సరిపోతుందా? ఇంకొంచెం వేయాలి వాటర్? చాలు, కొంచెం నెయ్యి వేయాలి. అంటే నార్మల్ గా నెయ్యితో కలిపితే ఇంకొంచెం లైక్ టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. ఇది పక్కన పెట్టేసుకో. సో గీత గారు, పిండి కలిపి పెట్టేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏం చేద్దాం? ప్యాన్ పెట్టేసుకో. స్టవ్ వెలిగించేసి నెయ్యి వేసుకొని కాజు వేయించు. నెయ్యి వేసుకొని నేతిలో కాజు వేయించాలా? కొంచెం కరిగిన తర్వాత కాజు వేయించేస్తే కొంచెం కలర్ రావాలండి, ఇది బ్రౌనిష్, కొంచెం బ్రౌనిష్ కలర్ వస్తే సరిపోతుంది. నార్మల్గా ఇంకా కిస్మిస్ ఇవి కూడా వేసుకోవచ్చు మన ఇష్టం. దీంట్లో ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. ఓకే అండి, కలర్ వచ్చేసి తీసి ఒక బౌల్లో వేసి. సో కాజు వేయించుకొని తీసి మళ్ళీ విడిగా పక్కన పెట్టేసుకో. ఓకే, కాజు వేయించడం అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ వాటర్ సరిపోతుందా? కొంచెం. ఓకే, చాలు. తర్వాత అందులో బెల్లం వేసి, అంటే నార్మల్గా వాటర్ కొంచెం వేడవ్వాల్సిన అవసరం నార్మల్గా వేసేయచ్చు. నార్మల్గా వేసేసి కలుపుతూ ఉంటే సరిపోతుందా? పాకంలాగా రావాలా? అవసరం లేదండి, ఇది కరిగితే సరిపోతుంది. కరిగితే సరిపోతుంది. అది స్లిమ్ మీద పెట్టేసేసి అది కరిగేలోపు మనం ఇక్కడ చపాతీ చేసుకుందాం. ఓకే, బెల్లం కరిగేలోపు నానబెట్టుకున్న గోధుమ పిండితో చపాతీ చేసుకోవచ్చు. ఓకే,
సో బెల్లం కరిగేలోపు చపాతీ చేసేసుకోవచ్చు. చేయొచ్చా లేకపోతే నార్మల్ గా మైదా పిండితో అయితే సాగుతుంది తినేప్పుడు ఉడుకుతుంది కదా. మిక్స్ చేస్తారు కదా కొంచెం. అవసరం లేదు, ఓన్లీ గోధుమ పిండి ఒకలాగా చేస్తారు. ఓకే అండి, ఇప్పుడు కట్ చేసుకుందాము. సో ఇలా రౌండ్ గా చపాతీ చేసుకుని దాన్ని చాకుతో కట్ చేసేయచ్చా? ఓకే. ఇది నార్మల్ గా ఇలా లైన్స్ చేయొచ్చా లేకపోతే డిజైన్స్ కూడా చేసుకోవచ్చు? డిజైన్ గా కూడా మనకు డిజైన్ గా బౌండ్స్ ఉంటాయి కదా, దాంతో కూడా కట్ చేసుకోవచ్చు. ఇదైతే తొందరగా అవుతుంది. నార్మల్ గా త్వరగా కావాలి అని అనుకున్న వాళ్ళు దీంతో చేసేయచ్చు. అందులో వేసి ఆ కట్ చేసిన పీసెస్ ని అందులో ఈ బెల్లం వాటర్ లో వేసేయచ్చు అన్నమాట. ఓకే. సో ఇలా ఈ పీసెస్ని కట్ చేసుకుని అవి బెల్లం పాకంలో వేసేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇది క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది కదా, తక్కువ చేసినా కూడా లైక్ అంటే పీసెస్ కింద కట్ చేస్తాం కదా, అది ఎక్కువ అయిపోతుంది. కొంచెం అలా కలిపిస్తే అంటుకోకుండా ఉంటుంది. ఎప్పుడు ఇలా కలుపుతూనే ఉండాలా లేకపోతే అంటుకుపోతుంది అని చెప్పేసి కొంచెం ఇలా కలిపేస్తుంటే అవి విడివిడిగా ఉండిపోతుంది. ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. సో గిన్నె అవి మొత్తం ఉడికిపోయాయి కదా, కొంచెం ఉడికింది కదండి. మళ్ళీ కొంచెం ఈ పిండిని గోధుమ పిండిని కొంచెం లిక్విడ్ గా చేసి దాంట్లో వేయాలా? ఓకే. సో గోధుమ పిండి లిక్విడ్ గా కలుపుకోవాలి, లైక్ పేస్ట్ లాగా లిక్విడ్ అయిపోతుంది. మొత్తం లిక్విడ్ గా అయిపోతుంది. వాటర్ ఉండలు కట్టకుండా ఇలా చేతితో కలుపుకుంటే సరిపోతుంది. సో లైక్ లిక్విడ్ గా ఉంటాయి పేస్ట్ టైప్ లో. ఇందులో ఒక హాఫ్ స్పూన్ కలర్, ఆరెంజ్ ఫుడ్ కలర్ కలుపుకున్న పేస్ట్ లో ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి సరిపోతుందా? ఓకే. దీంట్లో పేస్ట్ వేసేయాలా? ఇది లిక్విడ్ వేసేసి ఫస్ట్ కలిపేసాయి. ఇది మళ్ళీ అక్కడ ఉండలు కట్టొద్దు కదా. అంటే గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలాచీ మంచి స్మెల్ వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేనా? ఓకే, బంద్ చేసేనా. సో గీత గారు అది మొత్తం అయిపోయింది కదా, స్వీట్ మొత్తం రెడీ అయిపోయింది. మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదండి, పైన నెయ్యి వేసేద్దాం. పైన నెయ్యి నెయ్యి బాగా యూజ్ చేస్తారండి. చాలా తక్కువ అంటే దీంట్లో ఎక్కువ వేసారు, నార్మల్ గా పిండిలో వేసారు, తక్కువగానే ఉంది కదా. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుందాం.
ఫ్రై చేసుకున్న కాజు. నెక్స్ట్ చెర్రీస్ గార్నిష్ చేసుకున్నాం. అన్ని కలర్స్ వచ్చేస్తాయి. లైక్ గోల్డ్ కలర్, మళ్ళీ నార్మల్గా బ్రౌన్, డార్క్ బ్రౌన్, రెడ్, ఇవి అండ్ ఎండు ఖర్జూరం. తర్వాత పైన అవి వేయించి పెట్టుకున్న నువ్వులు ఉంటాయి. ఓకే, నార్మల్గా ఫస్ట్ వేయించేసుకుంటాము. అన్నీ అలా లైట్గా అలా చల్లేసేస్తే తినేప్పుడు కొంచెం మనకి క్రిస్పీగా తగులుతుంది. ఓకే అండి, నీరొత్తుల పాయసం రెడీ. ఓకే, సో చాలా కలర్ఫుల్గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్ చూసారు కదా నీరొత్తుల పాయసం ఎలా తయారు చేయాలో. సో మీరు కూడా తయారు చేయండి, చాలా తొందరగానే కంప్లీట్ అయిపోతుంది. అండ్ మరి ఇది తయారు చేసే విధానం మీకోసం మరోసారి. నీరొత్తుల పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, బెల్లం, నెయ్యి, కాజు, ఇలాచీ పౌడర్, ఆరెంజ్ ఫుడ్ కలర్. నీరొత్తుల పాయసం తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి కలిపి పెట్టుకోవాలి. స్టవ్ పైన పాన్ పెట్టుకుని అందులో నెయ్యి వేసి కాజు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకో పాన్ లో వాటర్ పోసి బెల్లం వేసుకోవాలి. బెల్లం కరిగేలోపు గోధుమ పిండితో చపాతీ చేసుకోవాలి. ఆ చేసుకున్న చపాతీని పీసెస్ కింద కట్ చేసి మరుగుతున్న బెల్లం వాటర్ లో వేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇంకో బౌల్లో కొంచెం గోధుమ పిండి, అందులో ఆరెంజ్ ఫుడ్ కలర్, కొంచెం వాటర్ పోసి పేస్ట్ కింద చేసుకోవాలి. ఆ పేస్ట్ ని ఈ ఉడుకుతున్న బెల్లం వాటర్ లో వేసి ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. అంతే, నీరొత్తుల పాయసం తయారు. ఓకే వ్యూవర్స్, చూసారు కదా ఉగ్గాని నీరొత్తుల పాయసం తయారు చేసే విధానం. చాలా త్వరగా రెడీ అయిపోతున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ మీరు కూడా మా లోకల్ కిచెన్ లో వచ్చి ఇలాగే వంటలు చేసి మా వాళ్ళందరికీ చూపించాలి అని అనుకుంటే వెంటనే మీ మొబైల్స్ తీసుకుని మీ పేరు, ఫోన్ నెంబర్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి SMS చేయండి. మరి ఇది ఈ రోజు లోకల్ కిచెన్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు లోకల్ టీవీ, నా ఊరు నా టీవీ. లోకల్ కిచెన్ సహ సమర్పణ. ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి.